ఇప్పుడే అందిన వార్త రాష్ట్రమంతా షాక్. ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం. అత్యాచార కేసులో ఎంపీ అరెస్ట్. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. కాంగ్రెస్ ఎంపీ రాకేష్ రాథోడ్ను గురువారం రోజు పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న అతడు ఇంటి వద్ద ప్రెస్ మీట్ అయితే నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్వాలీ నగర్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకునేందుకు వెళ్లగా విలేకరుల సమావేశం మధ్యలో నుంచే లాక్కొచ్చారు. అనంతరం ఆయన్ను కోర్టులో హాజరుపరిచారు. ఎంపీ అరెస్టు విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు, మద్దతుదారులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున కోర్టు వద్దకు చేరుకున్నారు. వాళ్ళు చూస్తే తనను పెళ్లి చేసుకుంటానని చెబుతూ గత 4 ఏళ్లుగా తనపై సీతాపూర్ ఎంపీ రాకేష్ రాథోడ్ అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ ఓ మహిళ ఇటీవలే పోలీసులకు ఫిర్యాదు చేసింది. జనవరి 17 తర్వాత కొత్వాలీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మహిళ ఎంపీతో తాను మాట్లాడిన కాల్ రికార్డింగులను సైతం అందించింది. దీంతో పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు. అయితే విషయం తెలుసుకున్న కాంగ్రెస్ ఎంపీ బుధవారం రోజు ఉదయమే అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్లో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ రాజేష్ సింగ్ చౌహాన్ గారితో కూడిన సింగిల్ బెంచ్ విచారణ అయితే చేపట్టింది. ఈ క్రమంలోనే పిటిషనర్ తరపు న్యాయవాది ఎంపీని తప్పుడు కేసులో ఇరికించారని, 4 ఏళ్ల కిందట జరిగిన దానికి ఇప్పుడు కేసు పెట్టడం ఏంటంటూ వాదించారు. కానీ న్యాయస్థానం మాత్రం కాంగ్రెస్ ఎంపీ రాకేష్ రాథోడ్కు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. 2 వారాల్లోగా కోర్టులో లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు ఇదే కేసులో ఎంపీ, ఎమ్మెల్యే కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసినా తిరస్కరణకు గురయ్యాయి. ఈ క్రమంలోనే పోలీసులు భారీ బందోబస్తుతో ఆయన ఇంటికి వెళ్లి మరీ అదుపులోకి తీసుకున్నారు.